అందరికీ సభకు అందరికీ శుభోదయం, శుభదినం. మీరందరితో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే మీ ప్రేమ, అభిమానం, వాత్సల్యం పంచుకోవటం, నేను ఆస్వాదించడం, మేమందరం ఆస్వాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే అలాగే మన భారతీయులందరికీ ఇవాళ ముఖ్యమైన రోజు, రిపబ్లిక్ డే. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇంగ్లీష్లో ఉంది బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నట్టు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే మరో పండగ ఇక్కడ వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది. వీరు మన నటసింహన్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ బిరుదు రావడం, మీ అందరితో పాలు పంచుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే వేదిక మీద ఉన్న ఈ సమావేశానికి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా మరి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మరి మనలో ఉంటారు, మన హృదయాలు దేవుడే కొలువై ఉన్నాడు. ఎవరి పేరు చెప్తే కళామ తల్లి గర్వపడుతూ, తెలుగు జాతి గర్వపడుతూ, ఎవరి పేరు చెప్తే ఉలు పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కు పొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడై కొలువై ఉన్నాడు. అతడే మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న, కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 75వ వజ్రోత్సవ సభకు ఇచ్చేసిన అతిరథ మహారథులు, వేదిక మీద ఉన్న బివిఆర్ చౌదరి గారికి, ప్రొఫెసర్ బివిఆర్ చౌదరి గారికి, అలాగే శేషగిరిరావు గారికి, అలాగే కుటుంబ శ్రేయభిలాషి, ఆప్తులు, సోదర సమాలు, నటులు, మాగడ్డి ముద్మోహన్ గారికి, అలాగే అందరివాడు మా శ్రేయభిలాషి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారికి, వారి టీడీపీ ఎమ్మెల్సీ సభ్యులు వారికి, అలాగే వేదిక ముందు ఉన్న మా కుటుంబ శ్రేయభిలాషులకు, నందమూరి వంశ అభిమానులకు, సింగపూర్ టీడీపీ ఎన్ఆర్ఐ వీరసేన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా నాన్నగారిని ఎన్టీఆర్ గారిని పెంచి చదువు చెప్పించి ముందు భవిష్యత్తు చూపించిన మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే 1949లో మన దేశ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం చేసి ఆయన మంచి భవిష్యత్తు చూపించిన మన దేశ నిర్మాత ఆ మహాతల్లి కృష్ణమేనమ్మ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆవిడ వయసు 102 సంవత్సరాలు. మొన్న ఆతో చాలా పాలు పంచుకున్నాం, చాలా షేర్ చేసుకున్నాం. మన విజయవాడ సభలకు ఇచ్చేసారు వారు. కృష్ణవేణమ్మ గారు మెంటల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు, కొద్దిగా హెల్త్ కొద్దిగా ప్రాబ్లం, ఎందుకు వయసు పెద్ద కదా, 102 సంవత్సరాలు మాటల. అలాగే ఇంకా మన ఎన్టీఆర్ గారి గురించి ఏమని చెప్పాలి, వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనకి తీరదు. మరణం లేని జనం వారిది. ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల దైవస్వరూపుడు మన ఎన్టీఆర్. వారు చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, మరెన్నో ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు, 50 పాత్రలు, నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. అలాగే ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మన ఎన్టీఆర్. అలాగే
వాళ్ళ కథానాయకుడిగా ఉన్నప్పుడు ఆయన అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఆయన బొబ్బులి సర్దార్ పాపరాయుడు, వేటగాడు, అడిగిరాము, డ్రైవర్, మరెన్నెన్నో చిత్రాలు ఆయన రికార్డు ఆయన బదులుకుంటూ వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని, అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునర్జింపజేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి చేతి చేయకూడదు తెలుగోడా ఘనమెంత ఘనకీర్తి కలవడా అని వారు 9 నెలలు తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు మీరందరూ వాడిని 9 నెలలు తిరిగిలోపు వాడిని మన పార్టీని ఏకగ్రీవం అత్యంత మెజారిటీ గెలిపించి 9 నెలల తిరిగిలోపు వాడిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెన్నో ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ముఖ్యంగా పేదపాటి పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా మరి ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. సంక్షేమ పథకాలకి మూలకారకుడు మన అన్న ఎన్టీఆర్. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా భారతదేశం నిజం చెప్పండి ప్రపంచం అంతటా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా వేరు వేరు పేరిట అమలవుతున్నాయి. సంక్షేమ పథకాలకి మూల కారకుడు కథానాయకుడు మన అన్న ఎన్టీఆర్. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదా నమ్మి పాటించాడు ఆయన. తిరుపతి దేవస్థానం కొండపై ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఆలస్యం అవుతుంది కదా, టైం పడుతుంది దర్శనానికి. కాబట్టి అప్పుడు తట్టింది వారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి కూడా ఒక అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుందని 1985లో అన్నదానం ఉచితంగా మొదలుపెట్టింది మన అన్న ఎన్టీఆర్. ఇవాటి కూడా లక్షలాది కోట్లాది ప్రజలు అన్నదానం ఆస్వాదించి మనందరం వారి ఆశీస్సులు తీసుకున్నాం. అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై తెలుగు ఐడెంటిఫైడ్ యాజ్ ది 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. అంటే నేను అనేది భారతదేశం ఒకే ఒక భాష, తెలుగు భాష ఒకటే ఐడెంటిఫైడ్. అదొక గర్వకారణం. ఇది ఇద్దరు ముగ్గురు ముఖ్య కారకులు ఎన్టీఆర్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకు తెలుగుకి గుర్తింపు తెచ్చింది ఒక తెలుగు రాష్ట్రంలో ఒక తెలుగు ఉన్నాడు, ఒక తెలుగు భాష ఉన్నది, అది ఎన్టీఆర్. అలాగే నారా చంద్రబాబు ఇంకో ముందడుగేసి ఆయన బాట నడుస్తూ ఇంకో ముందడుగేసి ఐటీకి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి మీ యువకులకు అందరికీ ఎంతో ఉద్యోగులు కల్పించి ఎంతో జీవితాన్ని మంచి జీవితాలు కల్పించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా వాటి గురించి చెప్పుకుంటూ పోతే నా సమయం సరిపోదు, నా జీవితం సరిపోదు, నా జన్మ సరిపోదు. ఇంకా మాట్లాడాలంటే నాకు మీరందరూ కలిసి నాకు పర్మనెంట్ వీసా ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడ చెట్టు అయిపోతాను ఇక్కడ. అంటే అంత సమయం సరిపోతుంది వాటి గురించి చెప్పుకుంటూ పోతే సమయం గడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎన్ని యుగాలు మాన్నా, ఎన్ని తరాలు మాన్నా నిలిచిపోతుంది గత చరిత్ర. యుగాలుగా తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. మరి ఈ జన్మ చేసిన సుకృతము నేను వారి బిడ్డగా జన్మిస్తాను. భావిస్తున్నాడు. మరి ఇలా నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ మన సింగూరు నివాసులకు, సింగూరు తెలుగు బిడ్డలకు, అందుకు పేరున మన నందమూరి వంశాభిమానులకు, మా కుటుంబ శ్రేయభిలాషులకు అందరికీ
హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్.